అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 307వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ హార్దిక స్వాగతం. ఈ రహస్యాలు చాలా ముఖ్యమైనటువంటి లోతైన విషయాలు. మన ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని విధాలుగా మన భక్తి కోణంలో భగవంతుడి కొరకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ కూడా మనకి భగవంతుడి పట్ల విశ్వాసము భలే ఉన్నది, కానీ వారి యొక్క ఉనికిని మనం కనిపెట్టలేకపోయాం. వైపున భగవంతుడు ఒక్కరే అంటున్నాం, భగవంతుడు ఒక్కరే, భగవంతుడు సత్యము అంటున్నాం, కానీ ఆ ఒక్క భగవంతుడి యొక్క ప్రాప్తి అస్తిత్వాన్ని ఎలాగ కనిపెట్టాలి అన్న విషయము మనకి ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఇది వాస్తవం. ఎందువల్ల అర్థం కాలేదు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వర్తమానంలో మనము భౌతిక జగత్తులో మనము గురువులు అనబడేటువంటి వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు? కేవలము శాస్త్రజ్ఞానాన్ని చెప్తున్నారు. శాస్త్రాలలో ఉన్న విషయాన్ని వాడు మనకు విశదీకరించి అర్థం చేస్తున్నారు. మీరు గమనించండి, ప్రతి ఒక్క ఎంత గొప్ప విశిష్టమైనటువంటి ప్రవచనకర్తలు అయినప్పటికీ కూడా వాడు శాస్త్రంలో ఒక శ్లోకాన్ని చెప్పి భగవంతుడు ఈ విధంగా చెప్పాడని చెప్పి ఆ విధంగా చెప్తున్నారు. శాస్త్రజ్ఞానాన్ని చెప్తున్నారు, కానీ వాళ్ళు సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం చెప్పడం లేదు. ఇక్కడ ఇదన్నమాట తేడా. మీకు ఆధ్యాత్మికతకి ధార్మికతకి ఉన్నటువంటి రాత్రికి పగలకున్నంత తేడా ఏంటంటే, ఇక్కడ కేవలము భౌతికంగా శాస్త్రాలలో లిఖించబడినటువంటి జ్ఞానాన్ని మనకి చక్కగా ఒక కథలుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైనంత రీతిలో అర్థం చేస్తున్నారు. కానీ వారు చెప్పిన దానికిను భగవంతుడు చెప్పిన దానికిను మనం చూసినట్టయితే రాత్రికి పగలకున్నంత తేడా కనబడుతుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆయన నా ఒక్కడికి మాత్రమే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఉన్నది అన్నారు. ఉన్నప్పుడు చెప్పాలి కదా. ఆయన ఉన్నది అని చెప్పేసి ఆయన చెప్పకుండా ఉంటే ఏం లాభము? నాకు అంతా తెలుసునండి అని చెప్పేసి నేను చెప్పను అంటే దాని ఉపయోగం ఏంటి? సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అన్నాడు 10వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో. 3 సీక్రెట్స్ ఉంటాయి అందులో. మొదటి సీక్రెట్ అన్నమాట. సీక్రెట్ మిస్టరీ అంటాడు, రాయల్ మిస్టరీ అంటాడు. అదే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమము. ఇక్కడ ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం లేదు ఎక్కడ. లౌకికంలో భౌతికంగా ఉన్నటువంటి గురువులు కానీ, మీరు పెద్ద పెద్ద సన్యాసులు, సాధువులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, అర్థమైందండి, జగద్గురువులు, పీఠాధిపతులు, మీరు ఎటువంటి పేరైనా తీసుకోండి, వారికి సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం లేదు. ఎందువల్ల లేదు? ప్రతిదాన్ని లాజికల్ గా వెళ్ళాలి, అక్కడ విడిచిపెట్టేయకూడదు. లేదంటే విడిచిపెట్టి ఎందువల్ల లేదు? ఎందువల్లంటే వాడు దేహదారులకి కేవలము వర్తమానములోని ఈ జన్మలో వాళ్ళు చదువుకున్నటువంటి శాస్త్రాల ఆధారంగా సమకూర్చుకున్నటువంటి జ్ఞానం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా అకాడమిక్ ఫీల్డ్ లో కూడా వాళ్ళు చదువుకున్న విషయాల మీద జ్ఞానం మాత్రమే ఉంటుంది, ఇంతకు మించి ఉండదు. అర్థమైందండి? అందుకనే భగవంతుడిని మాత్రమే మనం ఏమంటాం? పరమ శిక్షకుడు అంటాం. ఇక్కడ మామూలుగా మనం టీచర్ అంటే అనొచ్చు, గురువు అని అనొచ్చు, కానీ వాళ్ళు పరమ గురువులు కాదు. అందుకని గురువులు గరియా అని అంటాడు, గురువులకే గురువుని అంటాడు భగవంతుడు. అర్థమైందండి? గురువులకే గురువుని. ఆ విధంగా పరమాత్మ చెప్పిన దానికిను మనుషులు చెప్పిన దానికి, రాత్రికి పగలకి, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందండి. ఇక్కడ కేవలము ధార్మికంగా మీరు ఏ విధంగా ఎదగాలి, కాస్త మనసులో మంచి ఆలోచనలు పెట్టుకొని కాస్త మనశ్శాంతిగా ఉండడానికి కొన్ని సక్సెస్ స్టోరీస్ మన ముందు ఉంచుతారు వాళ్ళు. అర్థమైందండి? సో అవి విని ఫలానా ధ్రువుడు, ఫలానా మార్కండేయుడు, ప్రహ్లాదుడు, అర్జునుడు వ్యవహారం ఇలాగ వాళ్ళు భగవంతుని నమ్ముకున్నారయ్యా, అందుకని వాళ్ళ జీవితం ఈ విధంగా గడిచింది అని చెప్తారు. అర్థమైందా? సో ఆధ్యాత్మికతలో సంపూర్ణ సృష్టి యొక్క ఆది మధ్యాంతం నాలుగు అంటే సత్య, త్రేత, ద్వాపర, కలి, కాలచక్రం యొక్క జ్ఞానము, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, అంతా సంపూర్ణ జ్ఞానం అనేది అక్కడ ముఖ్యంగా
ఈ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చర్చించుకుంటున్నాం? భజగోవింద శ్లోకాల్లో మనం ఇప్పుడు ఏం చర్చించుకోబోతున్నాం అంటే 13వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. 13వ శ్లోకం చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. ఇందులో కూడా చాలా ఆల్మోస్ట్ ఒక బోఫర్స్ గాని పేల్చినట్టుగా పేరుస్తున్నారు. అర్థమైందండి? బోఫర్స్ గాని పేలిస్తే అంత గట్టి షాక్ అవుతుందండి. అలాగనమాట. ఆ విధంగా మిసైల్ పేలిస్తే ఎట్లా ఉంటుంది, అట్లాంటిది చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. జాగ్రత్తగా వినడం ముందు శ్లోకం చెప్తాను. కాతే కాంత ధనగత చింత, కాతే కాంత ధనగత చింత. ఒక్కొక్క పదం 2 సార్లు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది మీరు కూడా గూగుల్లో పెట్టినా కూడా మీకు వస్తుంది. కాతే కాంత ధనగత చింత వాతుల వాతుల కిం తవ నాస్తి నియంత. వాతుల వాతుల కిం తవ నాస్తి నియంత. ఇది 2వ పంక్తి. 3వ పంక్తి. త్రిజగతి సజ్జన సంగతి రేఖ, త్రిజగతి సజ్జన సంగతి రేఖ. ఆఖరి పంక్తి ఏంటండి? భవతి భవార్ణవ తరణే నౌక. భవతి భవార్ణవ తరణే నౌక. త్రిజగతి సజ్జన సంగతి రేఖ, భవతి భవార్ణవ తరణే నౌక. ఏదో మనకి సింపుల్ గా అనిపిస్తుంది కానీ మనం చదువుకోండి. కేవలం పారాయణం పాటగా పాడుకున్నాము అయిపోయింది. ఆ విధంగా పాడుకున్న దానికి అందులో ఆదిశంకరాచార్యులు ఏ సందేశాన్ని మానవాళికి ఇవ్వటం జరిగింది అనేది అర్థం చేసుకుంటే నిజంగానండి గుబేలం ఉంటుందండి. ఎవరు ఒకసారి గమనించండి. కాతే కాంత, కాంత అంటే భార్య, స్త్రీ. ఇంకోటి ఏమన్నాడు తర్వాత? ధనగతి చింత. 2 విషయాల పట్ల వర్తమానంలోని మనుషుడు బాగా ఇమిడిపోయి ఉన్నాడంటే పూర్తిగా వాడి జీవితాన్ని అంతా 2 విషయాల పట్ల వచ్చాడంట. ఒకటి కాంత, రెండవది ధనం. భార్య. భార్య అంటే ఏంటి? స్త్రీ పురుషులు అంటే మళ్ళీ వికారాలు. అర్థమైందండి? సో ఈ విధంగా దానిలోనే పట్టు, ఇది కూడా విడిచిపెట్టడు. ఈ ధనము సంపాదించాలన్న కాంక్ష కూడా తొలగదు. భలే మీకు 90 సంవత్సరాలన్నా రానివ్వండి, ఎక్కడైనా ధనం వచ్చే మార్గం ఉందంటే దానికోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో గంటలో ప్రాణం పోతుందన్నా మనకి ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కదా. ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తాము, తర్వాత జన్మ ఎట్లా ఉంటుంది, మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, తదుపరి జన్మ మంచిగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఏం పట్టింపు లేదు. దానికోసం సమయం కూడా లేదు. మనకు జ్ఞానం ఇప్పటివరకు ఎవరు చెప్పడం కూడా చెప్పలేదు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ కొన్ని లక్షల మంది అర్థం చేసుకుని వాళ్ళు జీవితాన్ని సార్థకం చేసుకునే దశలో ఉన్నారు. వాళ్ళు ఆ దిశగా వెళుతున్నారు. అర్థమైందండి? కాతే కాంతి ఎవరయ్యా నీ భార్య ఎవరు? ఏమిటి ధనం సంపాదించుకునేటువంటి ఆ తపన ఏంటి? ఆ పడిపడి దాని మీద పడిపోయి వెళ్ళిపోతున్నావు. ఈ 2 కూడా మోసం చేస్తున్నాయి అంటున్నారు. అందుకని జర మనిషి అంటారు చూసారా, మనిషి అనే దానికి కూడా పెద్దవాళ్ళు చెప్పారు. మనీ ప్లస్ షీ అంటారు. మనీ అంటే డబ్బు, షీ అంటే స్త్రీ. గీతల 16వ అధ్యాయంలో 61వ శ్లోకంలో ఏం చెప్పాడు? మనీ అండ్ స్త్రీ నరక ద్వారాలు అనేసాడు. స్త్రీ అంటే కామ వికారం. అర్థమైందండి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. అర్థమైందండి? సో కామము మరియు లోభము ఈ 2 టచ్ చేస్తున్నాడు ఇక్కడ శంకరాచార్యులు గారు. ఈ 2 చెప్తున్నాడు. ఈ 2 కూడా మేము పతనానికి దారితీస్తాయి నాయన, అవసరం లేదు. ఇప్పుడు కాలం యొక్క సంక్లిష్ట సమయం ఏదైతే ఉందో, కాలం యొక్క పిలుపు అన్నాను చూసారా, ఇట్స్ ఎ కాల్ ఆఫ్ టైమ్, అవేకనింగ్ కాల్ అంటండి. ఇది భగవంతుడు తెలిసిన వాడు చెప్తున్నాడు. ఆదిశంకరాచార్య గారికి కూడా తెలుసు కాబట్టి, ఆయనకి అర్థమైంది కాబట్టి, స్పష్టంగా అర్థమైంది కాబట్టి, వారు తెలుసుకున్నారు కాబట్టి వారు మనకు చెప్తున్నారు. కాతేకాంత ధనగత చింత అంటే ఏమవుతుందంటే ఈ కామ వికారం కానీ లోభగుణము కానీ ఈ పచ్చి వికారాలు నరకానికి ద్వారాలు, ఈ జీవితాన్ని భ్రష్టు పట్టించే మార్గాలు. కాబట్టి ముందుగానే, ఇంకా కలియుగం యొక్క చివరి దశలో ఉన్నాం కదా, ముందుగానే అక్కడ భగవద్గీతలో భగవంతుడు శంఖాన్ని ఊదుతున్నాడు. అదేవిధంగా శంకరాచార్యులు గారు కూడా ఆ విధంగా శంఖాన్ని ఊదుతున్నారు మనందరికీ చెప్పడం కోసం. అర్థమైందండి? కాతేకాంత ధనగత చింత అయిపోయిందా? రెండు ఒక పంక్తి అయిపోయింది. తర్వాత ఏమన్నాడు? వాతుల కిం తవ నాస్తి నియంత. వాతుల అంటే చాలా గంభీరంగా చెప్పాడు. వాతుల అంటే ఓ మూర్ఖుడా అన్నాడు. అర్థమైందండి? ఓ మూర్ఖుడా అంటే ఏంటి? వెర్రివాడా అన్నాడు ఒక దగ్గర. నేను ఇలా 3-4 ఆ గూగుల్స్ తీస్తుంటే ఒక దగ్గర ఓ వెర్రివాడా,
మూర్ఖుడా, బుద్ధి లేనివాడా. ఎందుకంటారు వాతులు అంటే మీరు కూడా చూసుకోవచ్చు. నేనేమి అక్కడ మీరు చూసినా అదే కనబడుతుంది, నేను చూసినా అదే కనబడుతుంది. అర్థమైందండి? ఏమంటున్నాడు? కిం తవ నాస్తి నియంత. ఒక నియంత, ఒక జగత్తుకు నియంత ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఆయన ఏదైతే తలపెడుతున్నాడో ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా? అది నీకు అర్థం కావడం లేదా? ఓ వెర్రివాడా, ఓ బుద్ధి లేనివాడా, ఓ మూర్ఖుడా. అది రెండవ పంక్తి యొక్క మీనింగ్. గట్టిగా బోఫర్స్లను పేల్చి, నాయన నువ్వు ఏదైతే పెట్టుకుంటున్నావో ఈ మనీ ప్లస్ ఈ కాంతా ప్లస్ కనకం అంటారు చూసారా, ఇదంతా కూడా నీకు కూడా ఒక పిసరంతా కూడా, ఒక గ్రాము కూడా బంగారాన్ని తీసుకొని వెళ్ళలేవు, ఒక పైసా కూడా నీకు కూడా రాదు. అదే విధంగా ఈ వికారాలు ఇప్పటికే నిన్ను తమో ప్రధాన సంస్కారాలతో భ్రష్టు చేసి పడేసాయి, ఇంకా భ్రష్టు చేసుకోవడానికి ఉన్నావా? ఇప్పుడు భగవంతుడు అంటాడు చూసారా, మేలుకో మేలుకో మేలుకో, నీ పైన నిన్ను అదుపు చేసేవాడు ఒక నియంత ఉన్నాడు, నియంత, కంట్రోలర్, రూలర్, కంట్రోలర్, శాసకుడు. అర్థమైందండి? గాడ్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అన్నాడు చూసారా. ఆ విధంగా ఇప్పుడు పట్టించుకోరా నాయన, వెర్రివాడా, బుద్ధి లేనివాడా, మూర్ఖుడా, వాతుల అంటే కిం తవ నాస్తి నియంత అన్నాడు. అది రెండో పంక్తి అండి. మూడో పంక్తి త్రిజగతి సజ్జన సంగతి రేఖ. ఏక అంటే ఏంటి? ఒకటే ఒక్క మార్గం ఉందంట, సజ్జన సంగతి చేయమంటున్నాడు. సజ్జన సంగతి అంటే ఏంటి? తత్వజ్ఞానుల సాంగత్యంలోకి వెళ్ళవయ్యా అంటున్నాడు. అంతకంటే ఇంకేం చెప్పాలి? సజ్జనులు అంటే మంచి మార్గాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని నీలో నింపి పరమాత్మ తత్వాన్ని చెప్పి పరమాత్మతో ఆత్మ సంబంధాన్ని జోడింపజేసి రాజయోగాని ప్రక్రియ ద్వారా జన్మ జన్మలుగా మనం చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన చెడు సంస్కారాలు, మలిన సంస్కారాలు, తుచ్చ సంస్కారాలని కడుక్కునే విధానం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళవయ్యా. అర్థమైందండి? అక్కడ వేరే అర్థమే రాదు. మూడు మూడు లోకాలు అంటున్నాడు ఇక్కడ, త్రిజగతి అన్నాడు చూసారా. మూడు జగత్తులు అంటే మూడు లోకాలు. మూడు లోకాలు అంటే ఏం లోకం? ఇక్కడ ఉన్నటువంటి స్థూల లోకం, ఇక్కడే మనుషులందరూ ఇక్కడ ఉండేదంతా ఇక్కడే, ఎక్కడో లేరండి. సూక్ష్మలోకము, తర్వాత మూలలోకము. అది ఇది స్థూల లోకము, సూక్ష్మలోకము, మూడు 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 లోకాలు చెప్తూ లోకత్రయే అన్నాడు సార్ గీతలో. అర్జున వాచన కూడా లోకత్రయ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురు గరీయా నత్వత్సమో అస్య వ్యధిక లోకత్రయే కుతోన్యో లోకత్రయ అన్నదిగా. అంటే మూడు లోకాలు వెతికినా నీతో సమానమైనటువంటి వాడు దొరకడు నాయన. అందువల్ల త్రిజగతిలో ఏమండి నీకు ఒకటే ఒక్క మార్గం ఉన్నది, ఏ మార్గము లేదు. నీవు యొక్క భవసాగరాన్ని, దుఃఖసాగరాన్ని యొక్క సంస్కార పరివర్తన చేసుకునే మార్గంలోకి వెళ్ళాలి అంటే నీవు తత్వజ్ఞానుల దగ్గరికి వెళ్ళవయ్యా అంటున్నాడు. అర్థమైందండి? త్రిజగతి సజ్జన సంగతి రేఖ, అది ఒకటే ఏకాడ ఒకటే మార్గం ఉంటుంది. దేనికి మార్గం అంట? భవతి భవార్ణవ తరణే నౌక. ఈ యొక్క దుఃఖ సాగరం అనే నౌక, ఈ ఒకటే నౌక. ఈ ఒక్క పడవలో వెళ్ళినట్టయితే ఇది జ్ఞానం అనే ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానాన్ని అందించే పడవలో, ఈ పడవలో నువ్వు కూర్చున్నట్లయితే నీవు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వర్తమానంలో మనుషులు ఎదుర్కొంటున్న సర్వ సమస్యల నుంచి నీవు దాటిపోతావు, సులభంగా దాటగలుగుతావు. నీకు తరుణోపాయం అక్కడే నీకు లభిస్తోంది, వేరే మార్గం లేదు. ఇప్పటి వరకు జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావు, ఇంకా జీవితాన్ని వ్యర్థము చేసుకోవద్దు. అందుకనే ఉన్నాడు భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి అన్నాడు. ఇక్కడ చూస్తే వాతుల అంటే నిజంగా నేను చూస్తే గూగుల్లో వెర్రివాడా, మూర్ఖుడా, బుద్ధి లేనివాడా, ఆ విధంగా ఎందుకు అంటున్నాడు? కనీసం ఎక్కడన్నా గుచ్చుకుంటుందేమోనని. అర్థమైందండి? ఎక్కడ ఏంటి ఇప్పుడు నిరంతరము కూడా నువ్వు ఇంకా రేపో మాపో శరీరం విడిచిపెడతావు. ఎందుకంటే ఇక్కడ నియంత అంటే రెండు రకాల నియంతలండి. ఒకటేమో నీకు మృత్యు ఒక నియంతగా వచ్చేస్తాను. ఇప్పుడు మనకి 72 సంవత్సరాలు, నాకు ఇప్పుడు ఎంతకాలం బ్రతుకుతాను? ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతికేస్తానా? ఎప్పుడైనా ఉండొచ్చు. రోడ్డు దాటుతుంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకుండా ఉంటే విమానం పడిపోవచ్చు, ఏదైనా రకరకాల రోగం వచ్చాయి, ఉన్నటువంటి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ ప్రపంచం అంతా ఆసుపత్రులు ఉన్నాయి, అన్ని కూడా ఎక్కడ చూస్తే ఐసీయూకి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లా ఉందో. అందుకని ఇప్పుడు ఈ కాలం యొక్క విలువని భగవంతుడు మళ్ళీ చెప్పినట్టుగానే శంకర భగవత్పాదులు గారు తెలియజేస్తున్నారు. అర్థమైందండి? అందుకనే సజ్జన సాంగత్యం చెయ్యి నాయన. సజ్జన అంటే ఏంటి? ఆత్మని ప్రక్షాళనం చేయించే మార్గాన్ని తెలియజేసే వారి సాంగత్యమే. ఇప్పుడు అదొకటే ఒక్క నౌక నిన్ను సమూలంగా దాటేస్తావు నువ్వు అంటున్నాడు. ఒక్కసారి
గమనించండి, మీకు ఒకసారి నేను ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని చదివితే ఇది అయిపోతుంది. ఓ వెర్రివాడ, నేను అందులో గూగుల్లో ఇచ్చిన పదాలు నేను సొంతంగా నేనేం తయారు చేయలేదండి, మీరు కూడా చూస్తే అదే వస్తుంది. ఓ వెర్రివాడ, ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అయిపోయింది కదా. ఇప్పుడు సమయం యొక్క పిలుపు, ఇది సమయం యొక్క పిలుపు. ఇప్పుడు ధనం, ఇప్పుడు ₹1,00,00,000 ఉంది, మీకు ఆల్రెడీ ఉంది మీ దగ్గర, ఇంకో 5 కోట్లు చేసుకుందాం, దానివల్ల ఉపయోగం లేదు, అది మీకు కూడా రాదు కదా. దాన్ని ఎవరు పాడు చేస్తారు? మీ పిల్లలు పాడు చేస్తారా? గవర్నమెంట్ ఎత్తుకుపోతుందా? లేకపోతే భూకంపం వచ్చి భూమిలోకి వెళ్ళిపోతుందా? ఇవన్నీ కూడా మనకు చెప్పకుండా కూడా వెళ్ళిపోయేది, అది ఎక్కడో లంకెల బిందులా ఎవరికో దొరుకుతాయి. ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటినీ అందరినీ అందరినీ నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక. సజ్జన సాంగత్యమే సరైన నౌక. అర్థమైందని ఇది విషయం. మనకి దీంతో మన తర్వాత తదుపరి మరొక విషయాన్ని మనం చర్చించుకుందామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 18వ అధ్యాయం 4వ అధ్యాయంలోని మన యజ్ఞాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నామండి. ఒకసారి దాన్ని మనం పరిశీలిద్దాం. యజ్ఞాల గురించి మనం ఎంతవరకు వచ్చాము? సుమారుగా మనము 24 నుంచి ప్రారంభించుకున్నాం. 24, 25, 26, 27 కూడా అయిపోయింది, 28 కూడా అయిపోయింది. ఇప్పుడు మనము 29కి వద్దాం. ఇప్పుడు ఏంటంటే యజ్ఞాల గురించి రకరకాల యజ్ఞాలు చెప్పేస్తే మీరు భౌతికంలో ఈ యొక్క శాస్త్రాలు చెప్పినట్టుగా ప్రవచనకర్తలు చెప్పిన యజ్ఞాలన్నీ కూడా మీరు పరిశీలించి మీకు మీరే బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. ఏ యజ్ఞములో నేను పాలు పంచుకోవాలి, ఏ యజ్ఞం మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది, ఏ యజ్ఞం భౌతికంగా కొన్ని కొన్ని కోరికలు తీరుస్తుంది, ఏ యజ్ఞం ఆధ్యాత్మికంగా సర్వోన్నత శిఖరాలని అధిష్ఠింపజేయిస్తుంది, ఇవన్నీ కూడా మనకి స్పష్టమవుతుందని దానికి మనకు కోచింగ్ ఇస్తున్నాడు, గైడెన్స్ ఇస్తున్నాడు, శిక్షణ ఇస్తున్నాడు అన్నమాట భగవంతుడు. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. 4వ అధ్యాయంలోని 29. 4వ అధ్యాయంలోని 29. అపాని జుహ్వతి ప్రాణం, అపాని జుహ్వతి ప్రాణం, ప్రాణాపానం తథాపరే. అపరే అపరే అంటే కొంతమంది, మరికొందరు అర్థమైందండి. మరికొందరు ఏం చేస్తారంటే ఇది చేస్తారంటే ఈ విధంగా అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణాపానం తథాపరే, ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః, ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ఇది శ్లోకం. ఇది టోటల్ గా భౌతికం అండి. ఇది కూడా ఒక యజ్ఞమే. ఈ యజ్ఞము ద్వారా ఇదేంటంటే భౌతిక యజ్ఞం అన్నమాట, స్థూల యజ్ఞం. దీంట్లో ముఖ్యంగా ప్రాణాయామం గురించి చెప్పాడు. అర్థమైందండి. ప్రాణాయామం అంటే భౌతికమే కదా. ప్రాణాయామం ఎక్కడ ఆత్మజ్ఞానం చెప్తారా, పరమాత్మ జ్ఞానం చెప్తారా, సృష్టి పరివర్తన చెప్తారా, సంస్కార పరివర్తన గురించి చెప్తారా, ఈ యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం చెప్తారా? ఎక్కడ చెప్పరు. కేవలం గాలి తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం, ఊపిరి విడిచిపెట్టడం. అందుకని ఏమన్నాడు ఇక్కడ, అపానే జుహ్వతి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ తీసుకోవడం అండి. అపానం అంటే విడిచిపెట్టడం, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టడం. అపానే జుహ్వతి ప్రాణం, ఈ అపాన వాయువుని ప్రాణవాయువులో కలపాలంటున్నాడు. ప్రాణవాయువుని అపాన, ఈ రెండు ఈ విధంగా కలిపేటువంటి యజ్ఞం అంటున్నాడు. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే పానం తథాపరే, ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. సో ఈ విధంగా శ్వాస తీసుకుంటున్నావు, శ్వాస విడిచిపెడుతున్నావు. దీన్ని ఏమంటారు? మామూలుగా శ్వాస తీసుకోవడానికి ఏమంటారండి దాన్ని? ఏమండి? పూరక అంటారు. 3 పదాలు వాడతారు. పూరక, రేచక, కుంభక అంటారు. 3 పదాలు. పూరక అంటే ఏంటి? మనం పూర్తిగా తీసుకోవడం, ఒక్కసారి చెస్ట్ బాగా ఎక్స్పాండ్ చేయటం అన్నమాట. అర్థమైందండి. ఆ విధంగా చేస్తే దాన్ని ఏమంటారు? పూరక అంటారు. అంటే ఆక్సిజన్ ని పూర్తిగా నింపుకోవడాన్ని అంటారు. ఈ బ్రీదింగ్ లో అది ఇన్హలేషన్ అనమాట. ఇన్హలేషన్ అంటే ఒక్కసారి చెస్ట్ అలా ఉబ్బుతుంది చూసారు, అందుకనే అప్వర్డ్ మూమెంట్ అనమాట. అర్థమైందండి. అదే విధంగా అపానము అంటే డౌన్వర్డ్ మూమెంట్ అనమాట. విడిచిపెడతాం. అపాన వాయువు అంటారు చూసారు, మంచి వాయువు కాదు, కార్బన్ డైఆక్సైడ్. ప్రాణవాయువు అంటే ఇది ఆక్సిజన్ అన్నమాట.
తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, ప్రాణాపాన గతి రుద్వ, ఈ గతిని ప్రాణము అపానము ఈ రెండింటి గతిని అక్కడ స్తంభింపజేస్తాం. ఒక్కసారి శ్వాసని ఆ విధంగా ఆపండి. ఆ గురువు గారు చెప్తారు కదా, మన గైడ్స్ ఉంటారు కదా, ప్రాణాయామం యోగాసనాలు వేసే గురువు ఉంటారు, అక్కడ వాళ్ళు చెప్తారు ఒక్కసారి తీసుకోండి, నేను లెక్క పెడతా, 10 లెక్క పెడతాను, అంతవరకు మీరు ఆపండి, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 1 ఇప్పుడు వదిలేయండి అంటారు. ఆ సమయాన్ని అది స్తంభింపజేసినట్టు దాన్ని ఏమంటారు, పూరక అంటారు. అర్థమైందండి. ఇది ఏంటంటే ఒక ఆరోగ్య సాధనం, ఒక ఆరోగ్యానికి పనికొస్తుంది కాస్త. అక్కడ ఈ ఇన్వర్డ్ మూవ్మెంట్, అవుట్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ ఏదైతే ఉందో, బ్రెత్ ఏదైతే ఉందో అక్కడ స్తంభించడానికి అనేది ఏమవుతుందంటే ఈ ప్రాణాయామం ద్వారా కొన్ని మన ఆలోచనలు కొన్ని ఏమవుతాయి, కంట్రోల్ అవుతాయి. ఎందుకు అటుపోయి ఇటుపోయేవన్నీ ఆలోచనలు ఏం చేస్తున్నాం, పూరకలో అక్కడ బంధించేస్తున్నాం. ప్రాణాయామ పరాయణ, ఇది ప్రాణాయామం గురించి చెప్పాడు. ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుందాం ఒకసారి మనం. ఎందుకంటే గీత మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తుంది కదా. మనం ఇక్కడితో విడిచిపెట్టాము, దీనివల్ల ఉపయోగం లేదన్నాడు కదా. ఉపయోగం లేదు చదువుకోవడం దేనికి, ఉపయోగం లేనప్పుడు, ఇది ఆత్మని సంస్కరించదన్నప్పుడు చదువుకోవడం దేనికి, ఇంకా అవసరం కూడా లేదు కదా, వేస్ట్ ఆఫ్ టైం కదా, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, 10వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పినట్టుగా అధ్యాత్మ విద్యా విజ్ఞానం అన్నట్టు సరే. ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు వినండి, ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక కోణంలో తీసుకుంటే అపానే జుహ్వతి ప్రాణం, ఇప్పుడు ఈ విధంగా మనం ప్రాణవాయువు తీసుకుంటున్నాము, ఆ విధంగా వెళుతుందండి. ప్రాణవాయువు తీసుకుంటున్నామంటే మనం ఏం చేస్తున్నామంటే పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకుంటున్నాము. అదేవిధంగా అపానే అంటే ఏదైతే మనం ఆక్సిజన్ తీసుకుంటున్నామో, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టేస్తున్నాం, అపాన వాయువు విడిచిపెట్టేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి అవగుణాలు, వికారాలు, లేజినెస్, సోమరితనము, ఈ విధంగా ప్రొక్రాస్టినేషన్ అంటాడు, ప్రతిదానికి రేపు చేస్తారు రేపు చేస్తారు, ఇటువంటి అవగుణము, బద్ధకము, అర్థమైంది, అసూయ, ద్వేషము, అహంకారము, లోభము, మోహము, ఇవన్నీ కూడాను స్వాహ. చూసారా, అపాన ప్రాణ తీసుకోవడం ఏంటి, డివినిటీ, దైవత్వాన్ని, దైవీ సంస్కారాలు తీసుకుంటున్నాము, మళ్ళీ అవగుణాలని విడిచిపెట్టేస్తున్నాము. మధ్యలో మనకి ఏమవుతుందంటే ఒక సమాధి స్థితి అనమాట. ఆ విధంగా ఎప్పుడు కూడా పరమాత్మతో మనం యోగం చేస్తున్నప్పుడు పరమాత్మ గుణాలు శక్తులు వస్తాయి. ఏదైనా అక్కడక్కడ మనకి డిస్టర్బెన్స్ సీన్స్ వచ్చాయనుకోండి, వాడు ఎలాంటి వాడు వీడు, అవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ప్రాణాపాన గతిరుద్వ. ఆ విధంగా ఈ సమాధి స్థితి అంటే పరమాత్మతో కరెక్ట్ గా బుద్ధిని సంధానము చేసేటువంటి స్థితి, పరమాత్మతో యోగము, రాజయోగము ద్వారా పరమాత్మ అనుభూతి. గతిరుద్వ ప్రాణాయామ పరాయణ అన్నట్టు. సరే, ప్రాణాయామం అంటే ఏమిటి చెప్పండి. ప్రాణాయామము అంటే మనం మామూలుగా మనం ఏదో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటున్నాం, కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాదు. ఒకసారి మనం లోతుల్లోకి వెళ్ళగలిగితే ప్రాణము, ఆయామము అంటే ఏంటంటే ఎక్స్పాండ్ చేస్తుంది, ఎక్స్పాండ్ చేస్తుందండి. అంటే ప్రాణాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ప్రాణాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది అంటే ఏమిటి చెప్పండి. ప్రాణాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది అంటే ఏంటి, మన ఆయుష్ని పెంచుతుంది ప్రాణాయామము. ఆ విధంగా ఇక్కడ ఊపిరి పీల్చుకోవడం మొదటి కూడా తప్పు కాదు, అది ఒకటే ఫైనల్ కాదన్న విషయం అర్థం చేసుకోవాలి. ఆయామం అంటే ఎక్స్పాన్షను, ప్రాణాన్ని ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేస్తోంది, మీరు కాస్త ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెడితే. అర్థమైందండి. ఆధ్యాత్మిక జగత్తులో ఎక్స్పాండ్ చేస్తే అప్పటికి ఏమర్థమవుతుంది, మంచి గుణాలు తీసుకోవాలి, అవగుణాలు విడిచిపెట్టాలి, పరమాత్మతో యోగం చెయ్యాలి. అర్థమైందండి. ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణ. ఈ అల్టిమేట్ గా ఏమవుతుందంటే మనం ప్రాణాయామ స్థితిలోకి వచ్చేటప్పటికి మనకి ఈ అభ్యాసం చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ స్థూలమైనటువంటి అది కూడా అయిపోతుంది. అదేవిధంగా మనం సూక్ష్మంగా ఉన్నటువంటి పరమాత్మతో మనసు బుద్ధిని సంధానం చేసుకుని ఆ విధంగా దివ్య గుణాల ధారణ చేసే విధానం కూడా మనకు అర్థమవుతుంది. అందుకని చూసారా, పతంజలి యోగ శాస్త్రం అష్టాంగ సూత్రాలు మీరు దయచేసి వినండి. ఆ అష్టాంగ సూత్రాలు మీరు గూగుల్లో కొడితే వాట్ ఆర్ పంచాంగ పతంజలి అష్టాంగ సూత్రాలు అంటే చెప్తారు, యమ నియమ, అక్కడ ఆసన ప్రాణాయామ వచ్చింది. అక్కడ ఆసన ప్రాణాయామంతో ఆగిపోయాడు ఆయన. అక్కడికి ఆసన ప్రాణాయామం అంటే 4 వచ్చాయి కదా. తర్వాత ఏమన్నాడు అక్కడ, ప్రత్యాహార ధారణ అన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి. మరి దాని గురించి ఎందుకు విస్మరించాం ఈ రోజున. పతంజలి యోగాసన సెంటర్ పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రత్యాహార ధారణ గురించి చెప్పడం లేదే, మరి కేవలం ఆసనాలు ప్రాణాయామం మాత్రమే చెప్తున్నారే. అర్థమైందండి. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలన్నీ విత్డ్రా చేసుకోవడం అనమాట, ఇంద్రియాల్ని అదుపాజ్ఞ చేసుకోవడం అనమాట ప్రత్యాహారం అంటే.
దాని నుండి మీకు ఏమవుతాయంటే ధారణ అవుతాయి. ఈరోజు ధారణ కాకపోవడానికి ఏంటంటే ఇంద్రియాలని మనం అదుపాజ్ఞలో పెట్టుకోలేదు. అంటే ఇంద్రియ సుఖాలని మనము కోరుకుంటున్నాము. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల వశమైపోయిన మానవుడు ఈ రోజున శబ్దాది విషయములు అన్నట్టు చూసారా, గత ఎపిసోడ్ మనం చర్చించుకున్నాం కదా. శబ్దాదీన్ ఇంద్రియాణ్యన్యే ఇంద్రియాగ్నిషు, శబ్దాదీన్ విషయాన్యన్యే ఇంద్రియాగ్నిషు జుహువతి అన్నాడు చూసారా. అది చేయటం లేదు కదా. సో ఇంద్రియాల వశమైపోయి ఏం చేస్తున్నాము, మన సమయము, మన సంకల్పము, మన ధనము, మన శక్తులు అన్నీ కూడా స్థూలంగా ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడే మన ఆయుష్ని తగ్గించే విధంగా, ఆ విధంగా భౌతిక జగత్తులో మనం ఆ విధంగా జీవితాన్ని గడిపేస్తూ అదే మనము గడపవలసిన విధానము, జీవించాల్సిన విధానము అన్న భావనతో మనం గడిపేస్తూ ఉన్నాం. అర్థమైందండి. అందుకనే భగవంతుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రాణాయామము అంటే అక్కడ ధారణ, ప్రత్యాహార ధారణ, తర్వాత ఏం చెప్పాడు చెప్పండి, ధ్యానము సమాధి అన్నాడు. గీతలో కూడా సమాధి అన్న పదం వస్తుంది. సమాధి స్థితి అంటే ఇక్కడ మనం చెప్పేసి చూసారా, ఇక్కడ పూరక స్థితి, ఇన్హేలింగ్ ఎగ్జేలింగ్ తర్వాత మధ్యలో ఒకసారి స్తంభింపజేయటం అంటే ఇది సమాధి స్థితి అన్నమాట. ఈ స్థితిలోనే మీకు పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే దివ్య గుణాలను ధారణ చేసుకుంటూ, అంటే దాన్ని ధారణ చేయాలంటే దివ్య గుణాలు ఎవరు ధారణ చేస్తారు, ఆత్మ ధారణ చేస్తారు, శరీరము ధారణ చెయ్యదు. అంటే ఏంటి, ఆత్మిక స్థితిలోకి రావాలి. రాజయోగంలో మొదటి స్టెప్ ఏంటి, ఆత్మిక స్థితిలోకి రావటం. ఆత్మిక స్థితిలోకి వచ్చినప్పుడు మాత్రమే మీకు పరమాత్మ యొక్క స్మృతి కలుగుతుంది. ఆత్మ, అందుకనే గీతలోని చాలా స్పష్టంగా అనేక మాటలు చెప్పడం జరిగింది. పరమాత్మని గుర్తించడం చాలా తేలిక. అర్థమైందండి. అనన్య చేతాహ సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. యోగికి మాత్రం చాలా సులభం అన్నాడు కదా. అది చాలా సులభం అని చెప్తున్నాడు. వాళ్ళు భగవంతుడు సులభం ఉన్నప్పుడు మనం ఎందుకు కష్టపడి, మనం ఇంకెక్కడికో అటు వెళ్ళి తిరిగిపోయి ఒళ్ళు హూనం చేసుకుని ఆ విధంగా మళ్ళీ వచ్చి మనం గొడవపడుతూ ఉన్నాం కదా. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని, ఇంత తీర్థయాత్రకు వెళ్ళి ఇన్ని యజ్ఞాలు చేసుకుని చేసినా కూడా మన క్రోధం తగ్గటం లేదు, వికారం తగ్గటం లేదు, లోభగుణం తగ్గటం లేదు, మోహగుణం తగ్గటం లేదు, మనలో దేహాభిమానం పోవటం అంటే అహంకారం పోవటం లేదు. అర్థమైంది. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ప్రాణాయామము అంటే ఇది మీరు సమాధి స్థితిలోకి తీసుకుని వెళ్ళేటువంటి విధంగా దివ్య గుణ ధారణ, అవగుణాల యొక్క దీనిని మనం బయటికి పంపించటము, అదేవిధంగా ఆత్మిక స్థితిలో పరమాత్మక స్మృతిలో ఉంటూ మన యొక్క జీవితాన్ని ఏం చేయాలండి, దివ్యంగా తయారు చేసుకోవాలి. రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో మనం ఆ విధంగా అక్కడ జన్మ తీసుకోబోతున్నాము, శ్రేష్టమైన జన్మలు తీసుకోబోతున్నాము. అక్కడ ఇది భగవంతుడు చెప్తున్నాడు. విశ్వసించిన వాళ్ళు విశ్వసిస్తున్నారు, విశ్వసించిన వాళ్ళు ఆ విధంగా అక్కడ ఇందులో కూడా వాతులు అంటే ఏమన్నాడు, మూర్ఖుడా, ఈ విధంగా బుద్ధి లేనివాడా, వెర్రివాడా, ఇట్లాంటి పదాలు ఆదిశంకరాచార్య గారు కూడా మనకు గట్టిగానే చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ సమయాన్ని మన బుద్ధిని చాలా ప్రక్షాళన చేసుకుని ఏ విధమైనటువంటి మార్గం సరి అయినది. ఇప్పటి వరకు మనకి జ్ఞానం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారా మీకు? ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానము, భగవంతుడు చెప్తున్నటువంటి జ్ఞానము, ఆదిశంకరాచార్య గారు భజగోవింద శ్లోకాల మాధ్యమంగా ఇస్తున్నటువంటి జ్ఞానము, ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం తోచినట్లుగా మనం నడుచుకోవడానికి భగవంతుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. 18వ అధ్యాయంలో 63వ శ్లోకం చెప్పి ఈ యొక్క చర్చను ముగించుకుందాం. ఏమంటున్నాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదే జ్ఞానవాఖ్యాతం యాతి గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తదా కురు అన్నాడు. ఆయన, నేను చెప్పవలసింది మొత్తం చెప్తున్నాను, నీ జీవితానికి పనికొచ్చే విషయాలన్నీ చెప్తున్నాను. ఈ జన్మలో కూడా చక్కగా ఆరోగ్యంగా నిండుగా కలివిడిగా సుఖంగా శాంతిగా కష్టాలన్నీ లేకుండా బ్రహ్మాండంగా ఉండేలాగా, అదేవిధంగా ఈ శరీరాన్ని చాలించడం కూడా చాలా హ్యాపీగా చాలిస్తావు, నవ్వుతూ వెళ్తావు, ఎక్కడ దుఃఖం ఉండదు. ఎందుకంటే ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా దుఃఖపడ్డండి. ఆత్మ అనేది అశాశ్వతం కాదు కదా, ఆత్మ శాశ్వతము, ఆత్మకి మరణము లేదు. అంటే నాకంటూ ఎటువంటి మృత్యువు లేదు, కేవలం ఈ దేహాన్ని త్యాగం చేస్తున్నాను, వాడి క్రొత్త దేహాన్ని తీసుకుంటున్నాను. సో క్రొత్త దేహం అనేది ఎటువంటి ఎలివేటెడ్ దేహం తీసుకునే విధంగా ఇప్పుడు కాలచక్రం యొక్క అంతిమ సమయం కాబట్టి, నూతన చక్రము రాబోతున్నది కాబట్టి, ప్రారంభం అవబోతున్నది కాబట్టి, సత్యయుగములో శ్రేష్ఠ జన్మలు తీసుకోవడమే మన పరమ లక్ష్యంగా భగవంతుడు మనకు చెప్తున్నాడు. సో ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం అన్నాడు కదా.
ఇది ఎవరని చెప్పారు, ఎవరికి తెలియదు. పరమాత్మ చెప్తున్న విషయాలు మేము తెలుసుకున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. గుహ్యాతి గుహ్యతరం మయా. అందుకని ఏమంటున్నాడు, ఏమిడు కంప్లీట్ ఫ్రీడమ్ మీకు ఇస్తున్నాడు. ఇదేం బాధపడకండి, నా జ్ఞానం కొంచెం కఠినంగా ఉందని బాధపడకండి, చాలా సులభంగా నన్ను పొందే మార్గం చెప్తున్నాను. అందుకని ఏమన్నాడు, విమృశయిత దశేషణ. ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా ప్రతి విషయాన్ని లెన్స్ పెట్టుకొని ఈ విధంగా చూసి ఇది కరెక్టా కాదా విమర్శనాత్మక దృష్టితో క్రిటికల్ గా ఎగ్జామిన్ చేయండి. తర్వాత ఏమన్నాడండి, యథేచ్ఛసి తథాకురు. నీ ఇష్టమైనటువంటి మార్గంలో నిన్ను అడుగు తండ్రి. తండ్రిగా నా బాధ్యతని పూర్తి చేసుకున్నాను, బిడ్డగా వినడమా విస్మరించడమా నీకు విడిచిపెట్టేస్తున్నాను అంటాడు. అర్థమైందండి. ప్రాణాయామ పరాయణ అంటే ఇది ఇందులో ఉంది చర్చ. భగవద్గీతలో పుస్తకంలో భాష్యకారులు ఏం రాసుకున్నారు ఒకసారి గమనిద్దాం. ఏ శ్లోకం అండి ఇది? 29వ శ్లోకం, 4వ అధ్యాయంలో 29వ శ్లోకం. పానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును హోమము చేయుదురు, అంటే ఫిజికల్ గానే అర్థం చేసుకున్నారు. అట్లే మరికొందరు యోగులు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనము చేయుదురు. హవనం స్వాహ, హోమం అన్న హవనం అన్న ఒకటి, స్వాహ స్వాహ స్వాహ. అపరే మరికొందరు, ఇది తదుపరి శ్లోకంలో 2 శ్లోకాలు కలిపి మీనింగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడతో మనం ఆపేద్దాం. మరికొందరు అంటే మన తదుపరి శ్లోకంలో 4వ అధ్యాయంలోని 30వ శ్లోకం గురించి మనం తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నాం. సో కొందరు యోగులు ఇక్కడ ఏమి ఇచ్చారు మీనింగ్ ఒకసారి. కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును మరికొందరు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనము చేయుదురు. అంతే అంతే, దాంతో అయిపోయిందండి అక్కడ. అదే ప్రాణాయామ పరాయణ అని అన్నారు కదా. అందువల్ల స్థూలంగా మనం అర్థం చేసుకుంటే సంస్కార పరివర్తన జరగదు. దాన్ని మనం అల్టిమేట్ గా చివరి దాకా తీసుకొని వెళ్ళి లాజికల్ కంక్లూజన్ అంటారు దాన్ని. అర్థమైందా? లాజికల్ గా తీసుకొని వెళ్తే ఏ విధంగా దీన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో తీసుకున్నట్లయితే మంచిని తీసుకోండి, చెడుని విడిచిపెట్టుకోండి, పరమాత్మ యొక్క నిత్యము యోగం చెయ్యండి, సంస్కార పరివర్తన చేసుకోండి, జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోండి. అతి త్వరలో స్థాపన కాబడుతున్న ఈ భూమండలంపై స్వర్గము రాబోతున్నది, అందులో శ్రేష్టమైన జన్మను పొందండి. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక శ్లోకాన్ని 4వ అధ్యాయంలో 30వ శ్లోకాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా భజగోవింద శ్లోకాల్లో కూడా 13వ శ్లోకం చర్చించుకున్నాము. మనం రాబోయే ఎపిసోడ్ లో 14వ శ్లోకాన్ని మనం చర్చించుకుంటామండి. ఎందుకంటే భజగోవింద శ్లోకాలు భగవాను వచ్చ మన ఏదో కోణంలో ఎక్కడో దగ్గర మనకి అర్థమయ్యి మన జీవితాన్ని పరివర్తన చేసే విధంగా మనకి బోధన ఇస్తున్నది అనమాట. అర్థమైందండి. అందరికీ అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, వాటి తాత్విక తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.